వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. ఓకే, ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్, బాగున్నారా? హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి మీ పేరు? మంజుల. మంజుల. మంచి పిల్ల. మంజుల. మంజుల. ఓకే. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. వినండి, ఎవరు చెప్తున్నారు ఆవిడ? వినవా నరేంద్ర? చెప్తుంది ఆవిడ. అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు చదువుతున్నది మీ మంజు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు. బయట బాగా మంచు. రాత్రి 11 గంటలకు క్లోజ్ చేయాల్సిన షాపులు ఈ రోజు నుండి 8 గంటలకే క్లోజ్ చేయాలని ప్రభుత్వం బయలుదేరండి. 8 మూసేస్తారంటే ఇవాళ. వెళ్ళిపోతున్నాడు. అరే కవర్ పట్టుకెళ్ళరా. 8 గంటలకే క్లోజ్ చేయాలని ప్రభుత్వం హెచ్చరిక. ఇది న్యాయం కాదని ఆ షాపులపై ఆధారపడిన ప్రజలు. ప్రదీప్ గారు, ఈ హెచ్చరికపై మీ స్పందన? నా స్పందన ఏం లేదమ్మా. 8ంటికి కాదు 6ంటికి మూసేసి నాకు ప్రాబ్లం లేదు. కానీ బయట ఉడకబెట్టిన పల్లీలు అమ్ముతారు, వాడు మాత్రం మూయకూడదు. అదే నా ప్రాబ్లం. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శివ. హాయ్ శివ. ఎలా ఉన్నారు? ఐఎమ్ 90 రూపీస్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ 100 రూపీస్ ఫైన్. శివ, యా, ఒక మంచి పాట పాడవా? పాటను. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. జోక్ చేసినారా? वो जो कहते थे बिछड़ेंगे ना हम कभी, वो जो कहते थे बिछड़ेंगे ना हम कभी, अलविदा हो गए देखते देखते, मुझे देखता हूँ कि वो कितने मासूम हैं, देखता हूँ कि वो कितने मासूम हैं, देखते देखते क्या हो गई. थैंक यू. ఏం పాడారు బ్రో? అసలు చాలా బాగా. హిందీ పాట కదా, అదే అర్థం కాల. థ్యాంక్ యూ బ్రో. మంచి సినిమా, చాలా ఫేవరెట్ సినిమా ఇది నాకు. బ్రేకింగ్ న్యూస్ బంతి లాంటి న్యూస్. వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని ప్రజలు చెమటని జాగ్రత్త దాచుకోవాలని చెప్తున్న శాస్త్రవేత్తలు. హలో హాయ్ ప్రదీప్. హలో హాయ్. బ్రేకింగ్ న్యూస్. ఏం కోపంగా ఉన్నావు? రిప్లై చేయలే ఆయన? 2 బ్లూటిక్లు వచ్చినాయా మరి? బ్రేకింగ్ న్యూస్ లస్సీ లాంటి న్యూస్. ఎండలో చల్లగా ఉండాలని గొడుగు కొన్న యువతి. కొన్నప్పటి నుంచి వర్షాలు పడడంతో ఎప్పుడు వాడాలని అయోమయంలో పడిన యువతి. ఇప్పుడు మీరు పెరిగాక జుట్టు పెరిగిందా లేదా జుట్టు పెరిగాక మీరు పెరిగారా? 2 ఒక్కసారి పెరిగినాయి. రెండోసారి. అంటే గాలి వస్తే మీ జుట్టు ఇంత దూరం జెండాలాగా ఎగురుతూ ఉంటుంది. నైస్ హెయిర్. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్. మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మా మమ్మీ డాడీకి కూడా మీరు అంటే చాలా ఇష్టం. ఒకసారి హాయ్ చెప్పారు. మీ పేరు? జ్యోతిర్మయి కుటుంబ సభ్యులందరికీ హాయ్. ఫసక్. నో టూ మెనీ ఫసక్, సింగిల్ టైం ఫసక్. బ్రేకింగ్ న్యూస్. గుడ్డు పగిలే లాంటి న్యూస్. ఆమ్లెట్ పై ఉల్లి ఉందని భార్యపై కోపగించిన భర్త. భార్యపై కేసు వేసిన భర్త. ఇకపై భర్త వెంట చేయాలన్న జడ్జి. హలో భయ్యా, నా పేరు వికాస్. హాయ్ వికాస్. బ్రేకింగ్ న్యూస్. వేడి ఎండలు పెరుగుతున్న తీవ్రంగా ఎండలపై ప్రజలు కిటకిలలాడిపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఉచితంగా అందరికీ ఖర్చీపులు పంపిణీ చేయాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఏం పంపించాలి? ఖర్చీపులు. బస్సులో వేసుకోనికా? తుడుచుకోవడానికి. తుడుచుకోనికా? చెమట కారే చెమటని తుడుచుకో. మేము అవన్నీ వాడం, మేము డైరెక్ట్ టిట్ అంటాం అంతే. హాయ్ ప్రదీప్. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఫైన్. మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ బొచ్చు లాంటి న్యూస్. కాలం కలిసి రాలేదని బాధపడుతున్న అమ్మాయి 10 కోట్లు ఖర్చు పెట్టిన అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చు. కాలంతో పాటు కాజల్ కూడా కలిసి వస్తుందని కాజల్ కూడా కలిసి వస్తుందని చెప్పిన బాబా. ఇవన్నీ నమ్మొద్దని చెప్పిన ప్రదీప్ మాచిరాజు. ఇది కరెక్ట్. హాయ్ ప్రదీప్ బ్రో. హాయ్. బాగున్నా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నా పేరు పవన్. ఫస్ట్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ చేసిన. అడుగుతారని తెలుసండి. నేను అడిగితే అని చెప్పేసి నేను అడగాలి. కాకపోతే నేను ఒక క్వశ్చన్ అడగాలి. పెళ్లి కావాలి బ్రదర్ నీది ఎప్పుడు? నువ్వేం చదువుతావు? ఫస్ట్ ఇయర్ బ్రో.
ఏదది ఇంటర్. ఇంటారా? 4 ఏళ్ళకి నీకే అర్థమవుతుంది మ్యాటర్. థ్యాంక్ యూ బ్రో. తర్వాత బ్రేకింగ్ న్యూస్ గుండెలు బ్రద్దలయ్యే న్యూస్. బ్రష్ చేస్తున్నప్పుడు మా ఇంటి గోడలు బద్దలు కొట్టుకొని, సారీ బ్రో ఏమనుకోకు, కాజల్ రావటం లేదని కంప్లైంట్ ఇచ్చిన యువకుడు. ఏం జరిగిందో బ్రేక్ తర్వాత చూద్దాం. అంటే ఆ రోజు మా గోడలు బద్దలు కొట్టుకొచ్చింది అనమాట. మీకోసం వచ్చింది బ్రో. ఆ రోజు వస్తుంది మా డార్లింగ్ మా దగ్గరికి వస్తుంది. ఆవిడికి తెలుగు రాదు కాబట్టి బతికిపోయాం. సామాన్లు తీసుకురండి. నూడిల్స్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ప్రిపేర్ అయ్యారు? బోర్లు రండి, బోర్లు కూడా రండి. భోజనాలకి రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. మీకోసం నూడిల్స్ తెప్పించా. ఊదు బూరోదు. అలా కాదురా, అది పెట్టు, గట్టి ఊదు. అది ఇంకా 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 అలా ఊతాడు, అలా ఊతాడు, అలా ఊతాడు ఊతాడు. ఇంకెవరెవరికి నూడిల్స్ ఎవరెవరికి కావాలి? అరే నేను చెప్పేందరు ఆపకరా, ఊతోండు. ఇంకెవరు నూడిల్స్? బూర ఎవరున్నారు? బూర బూర ఊదమ్మా, నువ్వు కూడా ఊదు 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 ఊదు. తిరగకూడదు అది. నువ్వు నూడిల్సా? నువ్వు బూరా? ఊదు 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 ఊదురా. మైక్ పెట్టు ఊదు. అది గాలి అయిపోయింది లోపల. నూడిల్స్ నూడిల్స్ నిన్న కొన్నా నూడిల్స్. మైక్ ఈడికి ఇచ్చామా? ఇగో మైక్లో ఊదమ్మా. అది ఊదా 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 ఊదండి, ఊదరా. ఇప్పుడు నేను ఇందులో పాట పాడతా, అది ఏ పాట గెస్ చేయాలి మీరు. అరే గాలేస్తుందంటారా ఇది? నేను ఇప్పుడు ఏ పాట వాయించా? మాతా ఫైల్ మే అవ్వా మేం జబ్బా ఫైల్ మే అవ్వా. నువ్వు బూర గురించి చెప్తాను, చెప్పు. భయ్యా ఈ బూరని చూస్తుంటే నాకు కోరిక ఉంది భయ్యా ఒకటి. మాటా పైల మే అవ్వా మూటా పైల మే అవ్వా, మాటా పైల మే అవ్వా జపా పైల మే అవ్వా, మాటా పైల మే అవ్వా జపా పైల మే అవ్వా. ఏం సెట్ అయ్యారా? బ్యాచ్ అలాగే ఉన్నారు. చెప్పు నాన్న, బూర గురించి విశేషాలు చెప్పు. భయ్యా ఈ బూరని చూస్తుంటే నాకు ఏదో ఒక అనిపిస్తుంది భయ్యా. నోట్లోకి వెళ్ళిపోతే అది. భయ్యా ఈ బూరని చూస్తుంటే నాకు ఏదో అనిపిస్తుంది భయ్యా, ఒక కోరిక వస్తుంది. ఏంటది? 5 గంటలు ఉంటేనే బూరని ఊదుతా కూర్చొని అనిపిస్తుంది. కూర్చొని అట్లా గిన్నిస్ బుక్ లాకి ఇది ఊదే 5 hours కంటిన్యూస్ గా. 5 hours తర్వాత మామూలు బుక్కులు చదివితే ఎగ్జామ్ పాస్ అయ్యేటోడి. ఏం కాదు భయ్యా, గిన్నిస్ బుక్ మంచిగా ఉంటుంది, పేరు ఉంటది కదా, ఒక పేరు ఉంటది. అది అవును కరెక్టే. గిన్నిస్ బుక్ లకి వెళ్ళాక ఆ గిన్నిస్ బుక్ ని గిన్నె కింద వేసి అన్నం తినాలనిపిస్తుంది దాంట్లో. గిన్నిస్ బుక్ స్పెల్లింగ్ చెప్పరా? GENIUS. మీరు ఎక్కుతారా గారు? మీరు ఎక్కుతారు, ఎప్పటికైనా గిన్నిస్ బుక్ ఎక్కుతారు. ఏంటి భయ ఎలా ఉన్నాయి నూడిల్స్? టేస్టీగా ఉన్నాయి. అరే నువ్వు తినిపిస్తున్నా లవ్ రా, లవ్. బూర నోట్లో పెట్టుకోను. అది ఊదుతో తినిపిరా. మాటా పైల మే అవ్వా మూటా పైల మే అవ్వా, మాటా పైల మే అవ్వా జపా పైల మే అవ్వా, మాటా పైల మే అవ్వా జపా పైల మే అవ్వా. పరమ బేవాస్ బ్యాచ్.
మైకిలేపు భయ న్యూడిల్స్ ఏ ఐటెంతో తయారు చేస్తారు తెలుసా భయ్య? దేంతో? నేను చెప్పినాక మీరు అన్నం తినరు ఇక రోజు నూడిల్స్ తినాలని ఎంబడబడతారు. వానపాములని పేగులు 3 నెలల పాటు ఎండబెట్టి వాటిని ఫినాయిల్తో కడిగితే అందుకే ఇంత టేస్టీగా ఉంటాయి భయ్య. అరే చెప్తున్నప్పుడైనా ఆపరా, ఫీల్ అవరా, రియాక్ట్ అవ్వడు ఏదో చెప్తున్నాడు పాపం. వానపాములు ఉంటాయి అందులో. వానపాముల పేగులు. వానపాముల పేగులు పిచ్చివాడా, అందులో 2 బొందికలు పడ్డాయి. నీకు ఏమైనా తెలిసిందా? తిన్నావు? ఇచ్చుడు ఈయన ఇంకా తింటూనే ఉన్నాడు. మీరు చెప్పండి మేడం. నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం. నేను రోజు సాయంత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్తాను. అక్కడ విజయ్ దేవరకొండ నా పక్కన మీరు ఏం ఫీల్ అవ్వకండి, మాతో కలిసి కూడా తినొచ్చు. లేదు నేను కాజల్ వెళ్తా, నువ్వు నీ బంగారు కొండతో అలాగే ఉండు. బురాంటి. హలో ప్రదీపన. హాయ్. నాకు ఒక టాలెంట్ ఉంది ప్రదీపన. బూర ఊదేటప్పుడు ఏం మాట్లాడతారో నేను చెప్పగలను, కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఏమన్నాడు ఇప్పుడు? ఇది పీ పీ. ఏం సౌండ్ చేశాడు అలా, ఏమన్నాడన్న? కానీ నేను ఇప్పుడు ఒక పాట వాయిస్తా, నువ్వు చెప్పాలా పాట ఏంటో. ఓకే? ఏ పాట? ఇందులోనే ఇంకోటి ఉంటదిరా, యాలి యాస్టీస్ ఉంటది. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగతూగాలి. ఏ పాట? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు గాని మ్యూజికల్ కచేరీ జరుగుతున్న సిరీస్ అన్నా, నేను బూర వాళ్ళకి చాలా దెబ్బలు తిన్నా అన్న. కైకూరే? ఎందుకంటే నాకు బూరతోని ప్రాంక్ వీడియోస్ చేయడం చాలా ఇష్టం. అయితే ఒక రోజు నేను రోడ్ మీద వెళ్తుండగా జస్ట్ ఒక షో చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి ఒక అన్న దగ్గర నువ్వుదా అంతే, పీకుడా అస్సలు ఆపడం లేదన్న. ఇలా వంగో. అరే ఇప్పుడు దాకా తినేసి వచ్చినా. అరే నేనేం అనరా నిన్ను, ఇలా 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 2 వేలతో నుంచుని 2 వేలతో బొట్టు వేలు పట్టుకో. అరే ఒకటిరా ఒక్కటి 2 కూడా పడతాడు. చూడాడు ఎంత ఆనందంగా. అన్నా నేను నువ్వు కూడా రెడీ. కాలు పట్టు వేలు పట్టుకో. అమ్మా నూడిల్స్ అరిగిపోయి ఉంటాయి అమ్మా, చాలా దూరం నుంచి వచ్చి. ఓకే, నా పేరు అఖిల్ భయ. నాకు నూడిల్స్ చూడగానే మా గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది భయ, ఎందుకంటే తన ఏ నూడిల్స్ లా ఉంటుంది భయ. అది నూడిల్స్ ఇచ్చినప్పుడు అగ్రబత్తిలో వచ్చే పొగలా ఉంటుంది, కానీ దానికి ఒక కోరిక ఉండే భయ, అది దానికోసం గుండు చేసుకుంది భయ, చూడలేకపోతున్నా అసలు. అందుకని అప్పటి నుంచి ఆమెను ఊహించుకుంటూ నూడిల్స్ తింటున్నావు అంతే భయ. అడిగినా అని చెప్పు చెల్లెమ్మని. సరే భయ, అడుగుతాం. ఈ బూర సౌండ్ ఏంటి ప్రదీప్? నాకు నాగిన్లా అయిపోవాలనిపిస్తుంది, ఎందుకో పూనకం వస్తుంది, డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏంటి ఈ బూర సౌండ్కే? నువ్వు బూర ఊదు, నేను డాన్స్ చేస్తా, లేదంటే వీళ్ళు బూర ఊదుతారు, మనం ఇద్దరం కలిసి నాగిన్ డాన్స్ చేద్దాం. వద్దులే, నేను ఊదుతా. నీ బూరతో డాన్స్ చేయలేరు. ఇప్పుడు ఈ సౌండ్ వర్కౌట్ అవ్వట్లేదా? ఆహా కాదు, వేరే సాంగ్ పెట్టాలా? నేను ఓన్లీ బూరతోనే చేస్తాను. హలో ప్రదీప్ గారు. హాయ్. నూడిల్స్ వల్ల చాలా మంది ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నారు ప్రదీప్. వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది నూడిల్స్ వల్ల. భార్యాభర్తలు కొట్టుకుంటారు కదా ప్రదీప్,
వాళ్ళకి ఎన్నో చిక్కులు ఉంటాయి నూడిల్స్ లాగా. అయితే ఒక చివర నుంచి భార్య, ఇంకో చివర నుంచి భర్త ఇద్దరు కలుసుకొని నోట్లో పెట్టుకొని తింటే వాళ్ళిద్దరి మధ్యలో బంధం బలపడుతుంది. ప్రదీప్ దగ్గరగారా. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.